ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో రామ్ సార్. హాయ్ నారాజు. ప్రీవియస్ వీడియోలో మైండ్ షిఫ్ట్ గురించి చెప్పినటువంటి డీటెయిలింగ్ చాలా బాగుందండి. ఫెంటాస్టిక్ వీడియో. ఇన్ని ఎపిసోడ్స్ చేసేటప్పుడు నాకు అనిపించిన ఒకే ఒక విషయం, డబ్బుతో మన సంబంధం ఎలా ఉండాలి, ఏ విధంగా మన రిలేషన్షిప్ని నర్చర్ చేస్తే డబ్బు మనతో ఉంటుంది, ఏ విధంగా మనం డబ్బుతో బిహేవ్ చేస్తే డబ్బు మన మీదే ఉండదు, మన దగ్గర ఉండదు అనేటువంటిది. ఈ బేరీస్లో ఏ విధంగా మనం డబ్బుతో సంబంధాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది, ఎలాంటి బిహేవియర్ మనం డబ్బు మీద చూపించకూడదు అంటారు. అసలు అంటే ఎమోషన్ బలంగా ఒక చోట కనెక్ట్ అవ్వాలి అని అంటే, డబ్బు మన దగ్గర నిలబడాలి అని అంటే, మన బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ దాకా రావాలని అంటే ఒక్కొక్క రిలేషన్షిప్ అయితే డెఫినెట్గా అవసరం. అది ఎలాంటి రిలేషన్షిప్ అయ్యి ఉండాలి నారాజు? జనరల్గా మనం మనుషులతో రిలేషన్షిప్, వస్తువులతో రిలేషన్షిప్ మాట్లాడతాం కానీ ఆలోచిస్తాం, కానీ డబ్బుతో రిలేషన్షిప్పా అన్న ఆలోచన చాలామంది కొత్తగా ఉంటుంది. చాలా హ్యూమన్ స్టడీస్, సైకాలజిస్ట్స్, ఎకానమిస్ట్స్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ ఏమన్నారంటే, మోస్ట్ ఇంపార్టెంట్ బిల్డింగ్ హెల్తీ రిలేషన్షిప్ విత్ మనీ అని. ఆరోగ్యకరమైన అవినాభావ సంబంధం నీకు డబ్బుతో ఉంటే తప్ప డబ్బు నీ దగ్గర ఉండదు. ఇదేంటి సార్, మనిషి అయితే మనిషితో మాట్లాడి 4 మాటలు మాట్లాడి మనిషితో సంబంధాలు డెవలప్ చేసుకోవచ్చు, కానీ డబ్బులతో ఎలా? మరి ఈ అవినాభావ సంబంధం డెవలప్ చేసుకోవాలంటే ఎలా అని ఆలోచించే ముందు కొన్ని మన గురించి అర్థం చేసుకోవాలి. అంటే మన రిలేషన్షిప్ ఎలా ఉంది అనేది అర్థం చేసుకోవాలి. నారాజు, మధ్యాహ్నం నువ్వు భోంచేస్తావు కదా, ఎంత తింటావు? ఇది ఎలా అడగాలో తెలియదు కానీ అంతేనా? అంటే బాగానే భోంచేస్తావా లేదా? కడుపు నిండా తింటావా? తింటాను సార్. అంటే కడుపు నిండా ఏం తిన్ను, డైటింగ్ ఉంటుంది కదా, కొంత డైటింగ్ ఉంటుంది. పోనీ నేను చూపిస్తా, అదేమో సరిపోతుందేమో చెప్పమా. బాబాయ్ హెవీ సార్ ఇదే. హెవీయా? అంటే పర్ఫెక్ట్ మీలేలే, కానీ ఇప్పుడున్న దానికంటే అంటే ఒక్కొక్క 3 months బ్యాక్ అయితే ఇది పర్ఫెక్ట్ మీల్ ఫర్ మీ. ఇప్పుడంటే హెవీ. ఇప్పుడు ఆ రైస్లో సగం ఇంకంతే, కానీ పర్ఫెక్ట్ మీల్ ఎంత అనంటే ఇంకెంతకంటే అయితే చూస్తూనే ఇది ఎక్కువ తక్కువ అని చెప్పగలవు. అదేలే, ఇప్పుడు డైట్లో ఉన్నావు కాబట్టి ఇది కొంచెం. డైట్లో ఉన్నాను కాబట్టి అంటే ఒక క్యాలిక్యులేటివ్ ఇది కాబట్టి. యాక్చువల్గా రోజు ఎన్ని నీళ్లు తాగుతున్నారు? వాటర్ వచ్చేటప్పటికి కన్జంప్షన్ ఎవ్రీ ½ an hourకి ఉంటుంది. పోనీ దప్పిక అయినప్పుడు ఎన్ని నీళ్లు తాగుతావు? మన చిన్న వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, 250 ml. 250 ml దప్పిక అయిన ప్రతిసారి తాగేస్తాను, చాలు, కడుపు నిండుతుంది. డబ్బు ఎంత కావాలి నీకు? దీనికి లిమిటేషన్ ఏం పెట్టుకోలేదు సార్. ఇది కదా నారాజు హ్యూమన్ మైండ్. దీనికైతే అంటే ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ కూడా ఒకటి చెప్తాను. శ్రీధర్ సిసిలో మా గురువు గారు సుధీర్ గారు అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు. మాకు టీచ్ చేసేటప్పుడు ఆయన ఒక వర్డ్ వాడేవారు, ఇప్పటికైనా సరే మనిషికి డబ్బు అవసరం చాలా ఉంటుంది. మేము కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అనమాట, అది డబ్బు అవసరం ఉంటుంది. నా ఫోన్ నెంబర్ ఎంతైతే, ఎన్ని డిజిట్స్ అయితే ఉంటాయో నా అకౌంట్లో కూడా అంత డబ్బు ఉండాలని నేను అనుకుంటానని చెప్పేసి చెప్పారనమాట. సో అప్పటి నుంచి నాకు అది మైండ్లో సబ్కాన్షియస్లో ఎక్కడో బలంగా ఉంది, గోల్ని రీచ్ అవ్వాలనేటువంటి మైండ్ సెట్ అయితే. కానీ ఆ లెక్క ఏంటో తెలియదు. ఇప్పుడు భోజనం అంటే చూడు, నీకు ఎంత క్లారిటీ ఉందో. యాక్చువల్గా అది పర్ఫెక్ట్ మీల్. మామూలుగా అయితే బాగా తింటాను, ఇప్పుడు డైట్ కాబట్టి తక్కువ తింటాను, నాకు ఎంత కావాలో నాకు తెలుసు. నీళ్ళ విషయం అడిగితే దప్పిక అయినప్పుడు 250 ml తాగుతాను, నీళ్ళు బాగానే తాగుతాను, దప్పిక అయిన ప్రతిసారి 250 ml తాగుతాను. పిచ్చ క్లారిటీ ఉంది. ఇప్పుడు బ్లాంక్ చెక్ ఇస్తే నో లిమిట్ అని. ఇది కదా ప్రాబ్లం మనిషితో. నాకు ఒక 50 ఎకరాలు సార్, అంతకంటే అంటే డ్రీమ్ చిన్నప్పటి నుంచి. ఒక 50 ఎకరాల్లో పొలం పనులు చేసుకొని హ్యాపీగా 50 ఎకరాల్లో దాన్ని కూడా మళ్ళీ ఎలా అంటే ప్యూర్ ట్రెడిషనల్ మెథడ్లో ఉండేటువంటి ఒక హెల్దీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలనేది డ్రీమ్. సో దానికోసం ఎంత డబ్బు కావాలంటే ఆ లిమిట్ ఏం పెట్టుకోలేదు ఆ డ్రీమ్ కోసం. ఇప్పుడు నారాజు, ఒకతను దేవుడి కోసం తపస్సు చేశాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు, నీకు ఎంత కావాలి డబ్బులు అని అడిగాడు. ఎలా అని ఆలోచిస్తుంటే, నేను హెల్ప్ చేస్తాను, నీకు ఓ పని చేయి, 20 కోట్లు ఇస్తా. లేదా సెకండ్ ఆప్షన్ ఏంటంటే, నీకు జేబు నిండా ఎప్పుడు డబ్బులు ఉంటాయి, జేబు నిండా డబ్బులు ఉంటాయి. నువ్వు ఎప్పుడైనా చూస్తే జేబులోనే, ఎక్కువ జేబులో డబ్బులు ఉంటాయి, జేబు ఖాళీ అయితే జేబు నిండుతుంది.
నీకు ఏది కావాలి చెప్పు అన్నాడు. మనిషి కన్ఫ్యూజ్ అయ్యాడు. నువ్వు ఆ పొజిషన్లో ఉంటే ఏం కోరుకుంటున్నావు? 20 కోట్ల డబ్బు కావాలా, జేబు నిండు ఎప్పుడూ జేబు నిండుగా ఉండే డబ్బులు కావాలా? చిల్లర కూడా జేబు నిండానే ఉంటాయి కదా సార్. కాబట్టి అక్కడైతే లిమిట్ తెలుస్తుంది, బెటర్ 20 కోట్లే ఉంటాయని. ఇక్కడ రోజు ఉంటే చిల్లర కూడా ఉంటుంది. ఎప్పుడు జేబులో ఉండేది కావాలా, 20 కోట్లు కావాలా అని అడిగాడు. సో నువ్వు 20 కోట్లు ఎన్నుకున్నావు, అంతేనా? ఇక అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. అదే డబ్బుకు సంబంధించిన ప్రతి ప్రశ్నలో మనిషికి ఉన్న కన్ఫ్యూజన్ ఇదే నారాజు. డీప్గా కనుక మనిషి తను తాను ఇది ప్రశ్నించుకుంటే, హౌ మచ్ మనీ డూ యూ వాంట్, బా ఎంత కావాలి నీకు? ఎందుకంటే నేను ఒక మనిషితో స్నేహం చేయాలంటే, నా రిలేషన్షిప్ బాగుండాలంటే అవతల మనిషి ఎలా ఉండాలో నాకు స్పష్టత ఉంటుందిగా. మా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది, మా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వలేదు, మేమిద్దరం ఫ్రెండ్స్ కాదు అని చెప్పడానికి. మరి నీకు మనీకి పట్ల క్లారిటీ లేదే. హౌ డూ యూ డెవలప్ ద రిలేషన్షిప్? చాలామందికి డబ్బులకు సంబంధించిన ఏ ప్రశ్న అదా ఇదా అని అనుకుంటారు, ఏది అడుగుదాం అన్నది. ఈ కన్ఫ్యూజన్ ఉన్నంతకాలం మన రిలేషన్షిప్ మనీతో క్లియర్గా ఉండదు. అయితే ఎందుకు ఈ కన్ఫ్యూజన్ అంటే, నారాజు ఇది ఊరికే రాలే. ఇందాక నువ్వు చెప్పావు చూసావా, మన రిలేషన్షిప్ విత్ మనీ చైల్డ్హుడ్లో స్టార్ట్ అయింది. మీ సార్ ఒక మాట చెప్పాడు, ఎన్ని నంబర్లు ఉంటే అంత డబ్బులు కావాలని. అది రిలేషన్షిప్ని. చిన్నప్పుడు మా ఇంట్లో డబ్బు లేదు, చాలా కష్టాలు పడ్డాం, అప్పులు చేశాం. అప్పటి నుంచి మనీతో రిలేషన్షిప్ నాకు అది ఏంటో అప్పుడు డిఫైన్ అవుతుంది. చిన్నప్పటి నుంచి ప్రతి మనిషి అనుభవాల నుంచి తన రిలేషన్షిప్ని డెవలప్ చేసుకుంటాడు. మనీ అంటే వద్దనే వద్దు, అసలు మనిషి దగ్గర డబ్బే ఉండకూడదు, లేదా చేస్తే డబ్బు పని తప్ప ఇంకేం చేయకూడదు. ఏం చేసినా డబ్బు సంపాదించేదే చేయాలి. ఏదైనా సరే వాళ్ళ నమ్మకాలన్నీ చిన్నప్పటి నుంచి ఏర్పడినవే బంధం. అయితే ఆ బంధం హెల్తీ రిలేషన్షిప్ కాదా అనేది ఇప్పుడు మన ప్రశ్న. నీకు రిలేషన్షిప్ ఏదో రకంగా ఉంది, పాజిటివ్, నెగిటివ్, ఫియర్, యాంగ్జైటీ, డౌట్, ఇట్లాంటి రకరకాలైన రిలేషన్షిప్ మీకు డబ్బులతో ఉంది. డబ్బు అని చెప్పగానే భయం కావచ్చు, ఆందోళన కలగవచ్చు, టెన్షన్ పెరగవచ్చు, అప్పు గుర్తుకు రావచ్చు, ఆనందం కలగవచ్చు. ఈ రిలేషన్షిప్ చిన్నప్పుడు మనం డెవలప్ చేసుకున్నాం. అయితే మీ రిలేషన్షిప్ తెలుసుకోవాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో ఈరోజు ఒక్క మార్గం గురించి మాట్లాడు. అలాగే సార్. ఈ ఒక్క మార్గాన్ని సెల్ఫ్ మానిటరింగ్ మనం చేసే చాలా ఇంటర్వ్యూల్లో నారాజు మనం ఏం చేస్తామంటే, మన ప్రేక్షకుల కోసం వాళ్ళను వాళ్ళు ప్రశ్నించుకోవడం ద్వారా, అంటే ఈ అవకాశాన్ని అందరు ఇవ్వరు. రెడీమేడ్ సొల్యూషన్ ఇచ్చినప్పుడు అది జ్ఞానంగా తీసుకుంటాం తప్ప, ప్రశ్న ఇచ్చినప్పుడు మనిషి ఆలోచించడం మొదలు పెడతాడు, సమాధానం ఇస్తే ఆలోచించడం మానేస్తాడు. వీఆర్ గివింగ్ ఏ క్వశ్చన్ చాలా పవర్ఫుల్గా గుచ్చుకుంటుంది. గుచ్చుకున్నప్పుడు వచ్చే బ్లడ్ ఉందే అదే ఆన్సర్. అలాంటిది ఎప్పుడైనా మనకు గుచ్చుకోవాలి. అందుకే చాలాసార్లు మనం తీవ్రంగా ఆలోచించేది ఎప్పుడంటే, గుచ్చుకునే ప్రశ్న వేసినప్పుడు, గుచ్చుకునే ప్రవర్తన మనం చూసినప్పుడు. అలాంటిది లేకనే మన గురించి మనం ఎప్పుడు ఆలోచించట్లేదు. అయితే మొట్టమొదటి మానిటర్ మనం ఎట్లా చేయొచ్చు అంటే, మనం ఎలాంటి అవినాభావ సంబంధం ఉంది డబ్బుతో అని అనుకుంటే, ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది అండర్స్టాండ్ యువర్ మనీ స్పెండింగ్ హ్యాబిట్స్. ఎందుకంటే నారాజు ఇది కూడా చాలా డీప్గా ఆలోచించాల్సిన మనిషి దేనికి ఖర్చు పెడుతున్నాడో అదే విలువ. నువ్వు కొంతమంది చూసావు, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, ఆయన దగ్గర 12 కార్లు ఉన్నాయి. ఇంకొక ఆయన చాలా ఎక్స్పెన్సివ్ బైక్స్ కలెక్ట్ చేసే అలవాటు ఆయనకు ఉంది. వాట్ దే ఆర్ వాల్యూయింగ్ అనేది వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బుని బట్టి ఉంటుంది, దేని మీద ఖర్చు పెడుతున్నారు అన్నది. సో మనిషి యొక్క వాల్యూ తెలియాలంటే, అంటే నా వాల్యూ నీ వాల్యూ ఒకటైతే మన ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతాం. అవును, నా వాల్యూ అంటే నాకు తెలియాలిగా. తెలిస్తే ఈ వాల్యూ డబ్బులో ఉందా లేదా నాకు తెలుస్తుందిగా, అప్పుడు నేను కనెక్ట్ అవుతాను. సో నీ వాల్యూని తెలుసుకోవాలంటే ఫస్ట్ నీ స్పెండింగ్ హ్యాబిట్స్, దేని మీద ఖర్చు చేస్తున్నావు. నిజం చెప్పాలంటే నేను ఒక క్వశ్చనర్ ఇస్తాను, ఈ క్వశ్చనర్కి ఆన్సర్ చెప్పిన వాళ్ళకు వాళ్ళ వాల్యూస్ ఏంటో తెలుస్తాయి. లెట్స్ లుక్ అట్ దిస్. ఐ వాంట్ యూ టు జస్ట్ ఆన్సర్ టు దిస్. అసెస్ యువర్ మనీ స్పెండింగ్ హ్యాబిట్స్. ఎట్లాంటి డబ్బులు ఖర్చు పెడుతున్నావో అసెస్ చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్, హౌ డూ యూ స్పెండ్ యువర్ మనీ ఆన్? దేని మీద నువ్వు జనరల్గా ఆనందంగా ఖర్చు పెట్టాలని అనిపిస్తుంది? ఫుడ్డా, ఆస్తా, ఎవరికైనా అప్పు ఇవ్వడమా, వడ్డీ వస్తుంది కాబట్టి, క్లోత్స్ మీద పెడతావా, ఎక్స్పెన్సివ్ వాచెస్ మీద పెడతావా? నువ్వు మంత్లీ ఒకసారి అసెస్ చేస్తే దేని మీద నేను ఎక్కువ ఖర్చు పెడుతున్నాను తెలుస్తుంది. వాట్ ఈస్ ద వాల్యూ బిహైండ్ ఇట్? నేను ఎందుకు పెడుతున్నాను? వస్తు సంపదను సేకరించడం కోసమా, ఇతరులకు సహాయం చేయడం కోసమా, మళ్ళీ మనకు ఖచ్చితంగా తిరిగి వస్తుందని అనుకోవడం కోసమా? ఇన్ని సమాధానాలు ఆటోమేటిక్గా వస్తాయి ఈ ప్రశ్నతో. క్వశ్చన్ నెంబర్ 2, ఆర్ యూ లివింగ్
విత్ ఇన్ యువర్ ఎర్నింగ్ ఆర్ నాట్. నువ్వు పెట్టే ఖర్చు అప్పు చేసి పెడుతున్నావా, వేరే వాడికి చూపించడం కోసం పెడుతున్నావా, నువ్వు పెట్టే ఖర్చు ద్వారా నీకు ఇంకా ఎక్కువ వస్తుందని దురాశతో పెడుతున్నావా, లేదా నిజంగా నీ ఇష్టమై అవతల వాళ్ళని సంతోషపెట్టడానికి ఖర్చు పెడుతున్నావా, దేని మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నావు, నువ్వు సంపాదించినంతలోనే ఖర్చు పెడుతున్నావా లేదా, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి రిచ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే అప్పు చేయాలి. ఎంతమంది లేరు నాగరాజు, ఎన్ని రకాలైన లైఫ్ స్టైల్స్ చూసామో తెలుసా, అప్పు తెచ్చి వడ్డీలు కడుతూ అసలు బయటికి మాత్రం మంచి ఎక్స్పెన్సివ్ కార్లలో తిరుగుతూ ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళకు డబ్బుతో ఉన్న అవినాభావ సంబంధం హెల్తీ రిలేషన్షిప్ కాదు. ఇంకా ఏంటి మనం అబ్జర్వ్ చేయాల్సింది, డస్ యువర్ స్పెండింగ్ హ్యావ్ ఏ వాల్యూ ఇంటెంట్ బిహైండ్ ఇట్. ఏదైనా మీరు వాల్యూ చూస్తున్నారా లేదా, నేను ఈ డబ్బు ఖర్చు పెడితే ఇతని జీవితానికి ఉపయోగపడి ఇతను చదువుకుంటాడు, చదువుకొని పైకి వస్తాడు, వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందనే వాల్యూ ఉందా? ఖర్చు నీ ప్లెజర్ మాత్రమే ఉందా, నీ ఆనందం మాత్రమే ఉందా, ఇంకోటి ఆకలి తీరుద్దామని అనుకుంటున్నావా ఖర్చు పెట్టింది? చూడ్డానికి మిగతా వాళ్ళంతా ఇంతమంది సంతోషంగా ఉంటారనుకుంటే నీ హ్యాపీ బర్త్డేకి నేనే కేక్ కొనిస్తా అని ఖర్చు పెడుతున్నానా? నేను ఖర్చు పెట్టే దాని వెనకాల నా ఇంటెన్షన్ ఏంటి? ఇవన్నీ మనకేంటంటే నేను ఎలాంటి వాళ్ళైనా నాకు తెలియడానికి ఇది ఒకటి చాలు. అండ్ హౌ డస్ యువర్ స్పెండింగ్ మేక్ యూ ఫీల్? ఇప్పుడు మీరు ఖర్చు పెడతారు, పెట్టేటప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు? వారి ఎన్ని ఖర్చులు, చచ్చిపోతున్నాను ఖర్చులు ఎక్కువైపోయి అనే ఫీలింగా? ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా, అక్కడ ఖర్చు పెట్టాను, ఇక్కడ పెట్టాను, అది ఖర్చులా అనిపించదు. ఐ హ్యావ్ సీన్ స్మైల్స్ ఆన్ హిస్ ఫేస్. అక్కడ డొనేట్ చేశాను, ఇవాళ నేను పూజ చేయించి అందరికి భోజనాలు పెట్టించాను, ఏదైనా సరే అది ఆనందంగా చెప్తున్నారా, ఖర్చులాగా చెప్తున్నారా? అది బంధం. అంటే నాకు ఈ డబ్బు నా దగ్గర నుంచి పోతుంది, నేను ఖర్చు పెట్టేస్తున్నాను, దాంతో నీ బంధం హెల్తీగా ఎలా ఉంటుంది నారాజు? ఈ ప్రశ్నలకి ఆన్సర్ చెబితే మీ వాల్యూ ఏంటో, మీరు స్పెండ్ చేస్తున్నప్పుడు సంతోషంగా ఉన్నారా లేదా అని తెలుస్తుంది. ఈ ప్రశ్నలన్నిటి ఉద్దేశం ఏంటంటే, నేను ఖర్చు పెడుతుంటే ఆనందంగా పెడుతున్నాను అనుకున్నప్పుడు మీ రిలేషన్షిప్ అద్భుతంగా ఉంది. ఒకవేళ మీరు పెట్టే ఖర్చు అంతా మిమ్మల్ని బాధ పెడుతుంది, నేను వడ్డీ కడుతున్నాను, చాలా కష్టంగా ఉంది, ఇబ్బంది వచ్చా, వీడికి వడ్డీ కట్టడం ఏంటో అని, కానీ అదే డబ్బే కదా, అది డబ్బేగా, ఇది కడితే కట్టాను, రేపు ఎప్పుడైనా సరే నేను ఖచ్చితంగా మళ్ళీ రిచ్ అయ్యి వీడికి అప్పు తీసుకొని పరిస్థితికి వస్తాను అనే నమ్మకం డబ్బు మీద ఉంటే నీ అవినాభావ సంబంధం పాజిటివ్గా ఉన్నట్లు లెక్క. దీని గురించి ఆలోచించి వీటి సమాధానం ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నేను మళ్ళీ ఒక మైండ్ సెట్ని డెవలప్ చేసుకొని సంపూర్ణంగా ఆనందంగా ఉండడానికి కావాల్సిన విజువలైజేషన్ పొందాలంటే విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీని ఖచ్చితంగా మార్గం అందిస్తుంది. ఆ మార్గంలో వెళ్ళిన వాళ్ళు హ్యాపీనెస్ అంటే ఏంటో, రియల్ సాటిస్ఫాక్షన్ అంటే ఏంటో, హెల్తీ రిలేషన్షిప్ అంటే ఏంటో స్పష్టంగా తెలుసుకుంటారు. గ్రేట్ నాలెడ్జ్ అండి, నో వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్, థ్యాంక్ యూ సో మచ్. మన బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపు ఎలా తీసుకెళ్ళాలి, ద సేమ్ టైం మన దగ్గర డబ్బులు నిలబడాలి అని అంటే మన మైండ్ సెట్ని ఎలా తీసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. సో ఈ కాన్సెప్ట్ క్లాస్ మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజ్, July 3rd నా క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ 5 days సెషన్లో మనీకి హ్యాపీనెస్కున్న సంబంధం, అసలు మనీకి మనకున్న సంబంధం, మనకున్న భావోద్వేగాలు మనీ పట్ల ఏంటి, అసలు ఈ భావోద్వేగాలకి మన దగ్గర మనీ ఉండడానికి లేకపోవడానికి సంబంధం ఏంటి, విషయాలు తెలుసుకోవాలన్నా, అసలు జీవితంలో మనీ ఉండాలనుకోవడానికి కూడా కారణం ఏంటంటే సంతోషంగా ఉండాలనుకోవడం. నిజంగా సంతోషం ఉంటామా అన్న వాస్తవాలు, రీసెర్చ్ విషయాలు సైంటిఫిక్గా సైకలాజికల్గా తెలుసుకోవాలనుకుంటే ఈ 5 days సెషన్ అటెండ్ అయిన వాళ్ళకి సంపూర్ణమైన డీటెయిల్స్ అందుతాయి. దే విల్ ఎంజాయ్ కంప్లీట్లీ ద ప్రోగ్రామ్. అనుకున్న దానికంటే ఎక్కువ పొందామన్నది వాళ్ళ భావాలే. వాళ్ళ భావాలు వింటే కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. సో July 3rd నుంచి మీ భావోద్వేగాలు డబ్బు వైపు ఏ విధంగా ఉన్నాయి, అంటే మీ దగ్గర మీరు సంపాదించుకున్న డబ్బు ఉంటుందా, ఉండట్లేదా, అండ్ మీ బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపు ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటే రామ్ గారు July 3rd విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ కాన్సెప్ట్ని సో క్లాస్ రూపంలో తీసుకురాబోతున్నారు. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.